భారతీయ జనతా పార్టీకి దేశంలో 100 పార్లమెంటు సీట్లు కూడా రావని, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో నగర ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. యుద్ధం ప్రారంభం అవుతా ఉంది. పంచపాండవులు ఒకవైపు, కౌరవ సేనలు ఒకవైపు. మరి యుద్ధంలో మేము గెలవబోతున్నాం, పంచపాండవులు గెలవబోతున్నాం. సంఖ్యలో తక్కువ ఉన్నా కూడా నీతి నిజాయితీ అన్నీ మాకున్నాయి మా వెనకాల. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతూ ఉంది. మరి రాష్ట్రంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు మరి వ్యతిరేకత పూర్తిగా చూపిస్తున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడవు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడవు. జగన్మోహన్ రెడ్డి 30 అసెంబ్లీ స్థానాలు లోపు పడిపోతున్నాడు. మరి ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. మోడీని ఇంటికి పంపించడం ఖాయం. అబద్ధాల మోడీని 15 లక్షల రూపాయలు ఇస్తాన్నాడు 10 సంవత్సరాల నాడు. ప్రతి కుటుంబానికి ఏది ఒక్క రూపాయన్ని ఇచ్చాడా? మరి 20 కోట్ల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తా అన్నాడు. ఏమన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా? తిరుపతిలో మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఆపాడు. దుగరాజపట్నం ఓడరేవు పనులు ఆపాడు. 7,000 మంది నిరుపేద మహిళలకు 2 బెడ్రూములు ఇళ్ళు, దాన్ని కూడా ఆపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా విఫలమైంది. 100 సీట్లు లోపల పడిపోయినా కూడా దేశంలో నాకేం ఆశ్చర్యం లేదు.